పార్వతీపురం మన్యం జిల్లాలో డోకిసీల పంచాయతీ కొత్తవలస గ్రామంలో వారం రోజులుగా త్రాగునీటి సమస్యతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బోరులో మోటార్ దెబ్బతిన్నప్పటికీ సచివాలయ అధికారులకు పలుమార్లు తెలిపినా స్పందన లేదు అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాన్ని పరిశీలించిన ఏపీ వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు పి రాము, మహిళా సంఘ నాయకురాలు పి వరాలు సమస్యను గుర్తించారు. గడ్డల నుంచి త్రాగునీరు తెచ్చుకుంటున్న ప్రజలను చూసి విచారం వ్యక్తం చేశారు. వెంటనే కలెక్టర్ ఐటీడీఏపీఓ స్పందించి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రోజుల నుంచి ఊర్లో ఉన్న మోటార్ అయితే పోయింది, కొలాయి రావటం లేదు. వారం రోజుల నుంచి ఇదే గడ్డ నీరైతే తాగుతున్నారు. ఈ వారం రోజులు కూడా మహిళలందరూ కూడా ఉపాధి పనికి వెళ్ళొచ్చి ఎంతో కష్టంతో బాధపడి ఇదిగో ఈ పారే నీరు, ఈ గడ్డ నీరైతే తాగుతున్నారు. ఈ మహిళలందరూ కూడా తాగి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా ఎంపీడీఓ గారు వెంటనే జోక్యం చేసుకొని గ్రామంలోన బోరు కూడా బాగు చేయాలి. అది కరెంటు బోరు. రెండోది బోరు కూడా తక్షణమే కొట్టించాలి. ఆల్రెడీ హ్యాండ్ల బోరు కూడా ఊర్లోనే ఉంది, అది పాడైపోయింది, చిత్రమైపోయింది. కానీ తాగనాటికి నీరు చాలా ఇబ్బంది పడుతున్నారు. వారం రోజుల నుంచి గడ్డ నీరే పెరుగుతున్నారు. జిల్లాలో ఉన్న కలెక్టర్ గారు, జిల్లాలో ఉన్న మా ఐటీడీఓ పిఓ మేడం గారు వెంటనే జోక్యం చేసుకొని తాగునీరు సమస్యని పరిష్కారం చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా మనము ఈరోజు డిమాండ్